హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ శారీ క్రియేషన్స్. ఇంకో అందమైన బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. మీలో ఎవరికైనా రికార్డెడ్ వీడియోస్, ఆన్లైన్ క్లాసెస్ కావాలి అన్నా, డిజైన్ పేపర్స్ లేదా బుక్స్ కానీ కావాలి అన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ వీడియోలో యూజ్ చేసే మెటీరియల్స్ ఐరన్ నీడిల్స్, డ్రాప్ షేప్, రౌండ్ షేప్లో ఉన్న కుందన్స్, 5 mm చెమ్కి, కట్ బీడ్స్, థిన్ జెరీ థ్రెడ్ అండ్ జెరీ థ్రెడ్. ఫస్ట్ ఇక్కడ ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసి కుందన్స్ని, డ్రాప్ షేప్లో ఉన్న కుందన్స్ని, రౌండ్ షేప్లో ఉన్న కుందన్స్ని స్టిక్ చేసుకోవాలి. ఈ కుందన్స్ డ్రై అయ్యేలోపు మనం బార్డర్లో 1 లైన్ కట్ బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా బార్డర్లో 1 లైన్ కట్ బీడ్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కర్వ్ షేప్ మాదిరిగా డ్రా చేసుకున్నాం కదా, అక్కడ కూడా మనము కట్ బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ టాప్ సైడ్లో డిజైన్ దగ్గర 5 mm చెమ్కి 3 కట్ బీడ్స్ని మధ్యలో ఒకసారి, రైట్ సైడ్ 2 టైమ్స్, లెఫ్ట్ సైడ్ 2 టైమ్స్ ఒక 5 mm చెమ్కి 3 కట్ బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా మొత్తం డిజైన్ అంతా స్టిచ్ చేసేసుకున్న తర్వాత బార్డర్లో మనం జెరీ థ్రెడ్తో 2 లైన్స్ చైన్ స్టిచ్ వేసుకోవాలి. ఒకటి ఫార్వర్డ్లో స్టిచ్ చేసుకుంటే ఇంకొకటి బ్యాక్వర్డ్లో స్టిచ్ చేసుకోవాలి.
ఫైనల్‌గా మనము ముందుగా స్టిక్ చేసుకున్న రౌండ్ షేప్, డ్రాప్ షేప్ ఉన్న చుట్టూ కూడా మనం జరీ థ్రెడ్‌తో చైన్ స్టిచ్‌ని బోర్డర్‌లాగా స్టిచ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఇంకా గ్రాండ్‌గా కావాలి అనుకుంటే వీటి చుట్టూ మనం జర్దోజీ రింగ్‌ని స్టిచ్ చేసుకోవచ్చు. లేదా గ్రీన్ కలర్‌లో ఉన్న క్లిప్ స్టోన్స్‌ని కూడా స్టిక్ చేసుకోవచ్చు. సేమ్ ప్యాటర్న్‌ని ఫాలో అయిపోతూ నెక్ చుట్టూ హ్యాండ్స్‌కి బార్డర్‌లాగా స్టిచ్ చేసుకుంటే ఫైనల్ బ్లౌజ్ లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.